హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు డే సిరీస్. పొద్దున్నే టెంపుల్ కి వెళ్ళేసి ఎక్సర్సైజ్ చేసుకుని తర్వాత ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు 12 అవుతుంది. 12 వచ్చేసి మనకు 10 మినిట్స్ గ్యాప్ ఉంది. సో ఇప్పుడైతే మనము మన లెర్నింగ్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటున్నాము. అండ్ అలానే కోర్స్ స్పీడ్ చేయడానికి అయితే నేను చూస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నాకు ఆల్రెడీ కోర్స్ అనేది స్పీడ్ లోనే మెయింటైన్ చేశాను. డైలీ షెడ్యూల్స్ లో మనకు 2 hours ప్లస్ టాలెంట్స్ అనేవి వస్తుంటాయి. సో చీట్ షీట్స్ కానివ్వండి, లేకుంటే అసైన్మెంట్స్, కోడ్ ప్రాక్టీసెస్ అన్ని కూడా మనకు 2 hours లో కాదు, జస్ట్ 2 hours క్లాస్ ఉంటది అంతే. బట్ ఇవన్నీ సపరేట్ గా వస్తాయి. మరి ఇది ½ an hour కానివ్వండి, లేకుంటే 1 hour 2 hours ఎక్స్ట్రాగా మనము దీని మీద కేటాయించడానికి అయితే నేనైతే యాక్సిలేట్ అనేది పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జస్ట్ నార్మల్ కోర్స్ స్పీడ్ అనేది నేను రెగ్యులర్, యాక్సిలేట్ అండ్ ఎక్స్ప్రెస్ లో ఉంది. సో నేనైతే ఆల్రెడీ ఎక్సిలేటెడ్ లో అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో యాక్సిలరేటెడ్ లో అయితే నేనైతే మెయింటైన్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి ఎక్స్ప్రెస్ కి చేంజ్ చేసాము అంటే మన డే అనేది సరిపోదు దీంట్లో మనము క్లాసెస్ ని మెయింటైన్ చేయాలా అంటే. సో అందుకే నేనైతే యాక్సిలేట్ లో అయితే మెయింటైన్ చేస్తున్నాను. యూజ్ ఏమనిపిస్తుంది అంటే మనకు జస్ట్ ఏదైనా క్లాస్ మనము త్వరగా చూడడానికి అయితే యాక్సెస్ వస్తుంది. సో ఇదైతే పర్టికులర్ గా క్లాసెస్ కాబట్టి మనకు నార్మల్ గా 2 classes అనేవి వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక క్లాస్ అనేది నిన్న స్టాప్ అనేది చేశాను. సో దాని అయితే కంటిన్యూ చేసుకుందాము. అండ్ అలానే ఇందులో వచ్చేసి మనకు చీట్ షీట్స్ ఉన్నాయి, అండ్ అలానే కోడ్ ప్రాక్టీస్ ఉంది, అండ్ అలానే మనకు ఎన్సిక్యూస్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి, అండ్ అలానే కోడ్ ప్రాక్టీస్ కూడా ఉంది. సో ఇది రెగ్యులర్ గా వచ్చేది. సో మనం దీంతో పాటు మన ఒక క్లాస్ అనేది పాస్ చేసాం కదా, సో దాని అయితే రెగ్యులర్ గా కంటిన్యూ అయితే చేసుకుందాము. అవుట్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అందరికి అదే కావాలా. ఇందాకే ఫారెన్ ఫ్రెండ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ లేవాడు, వాడి మాస్టర్స్ కోసం అయితే వాడు ఆస్ట్రేలియా అనేది వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టడీస్ అయితే కంటిన్యూ చేసుకుందాము. హలో, ఎలా ఉన్నారు? చాలా సేపు అయిపోయింది. కొద్దిసేపు అనేది మనము క్లాస్ అనేది చూసుకొని తినేసి మళ్ళీ అయితే మన రూమ్ లోకి అయితే వచ్చేస్తున్నాము. సో ఇప్పుడైతే రెగ్యులర్ క్లాసెస్ కింద అయితే మనకు క్లాస్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ అలానే ఇప్పుడు చిన్న చిన్న థింగ్స్ కూడా మనము అచీవ్ చేసుకోవాలా. సో చూసుకొని చూద్దాం ఏమైతుంది అనేది. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న థింగ్స్ అని చెప్పాయి కదా, సో అవి కూడా కంప్లీట్ చేసుకుందాము. అండ్ మేజర్ గా వచ్చేసి మనకు ఎలాంటి అడ్డంకులు అయితే ఏం లేవు దీంట్లో మధ్యలో చేసేటప్పుడు. సో చూసుకొని మనము ఇంకా ఏమేమైతే చేసుకోవచ్చు అనేది మీకు చెప్తుంటాను, ఓకేనా? సో వీటిని అయితే ఇలానే పెట్టేసి నేనైతే వెళ్ళిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి మనము మన ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని అండ్ అలానే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసేద్దాము. సో ఎక్కడ దాకా స్టాప్ చేశాను అంటే ఈ పెన్సిల్స్ కూడా ఇక్కడే పెట్టేశాను. సో చూడండి ఎంత డెడికేషన్ ఉందో నాకు. ఇట్లుండాలా మనుషులు, మంచిగా ఉంటది, ఓకేనా? స్టార్ట్ చేద్దాం చదివేది. హలో, ఎలా ఉన్నారు? టైం వచ్చేసి మనకు 8:30 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్నాను. అంటే మొత్తం వర్షం వస్తుంది కదా, సో ఇంట్లోకి అనేది పురుగులన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ నార్మల్ గానే పాస్వర్డ్ చూపించకూడదు. సో మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్నాను. బట్ మొత్తం పురుగులన్నీ ఇంట్లోకి వస్తున్నాయి, వర్షం వచ్చేలాగుంది. సో అందుకే నేనైతే లైట్ ఆఫ్ చేసుకుని జస్ట్ నార్మల్ గా ఎండ్ బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. జస్ట్ మినీ బ్లాగ్ లాగా అయితే అనుకోవచ్చు. సో దగ్గర మనకు 7 to 8 minutes 5 to 6 minutes అనేది రావచ్చు. అలానే ఇందులో వచ్చేసి నాకైతే ఇవాళ అయితే ఏం పెద్ద ఏమనిపించలేదు, జస్ట్ నార్మల్ గానే డే అనేది గడిచిపోయింది. అండ్ అలానే ప్రతిసారి అందరూ అనుకుంటుంటారు, సో రూమ్ లో నుంచి చేస్తున్నాడు వీడు, బయటికి వెళ్ళడా అనేసి, ఫ్రెండ్స్ ఎవరు లేరా అనేసి. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ బట్ వాళ్ళైతే వాళ్ళ బిజీలో వాళ్ళైతే ఉంటారు. సో మనం కూడా మన స్టడీస్ అండ్ అలానే మన కెరియర్ గురించి చూసుకోవాలి కాబట్టి మనం కూడా బిజీ అనేది అయిపోతున్నాము. సో డైలీ బ్లాగ్స్ కానివ్వండి, లేకుంటే నార్మల్ గా స్టడీస్ కానివ్వండి, లేకుంటే మన థింగ్స్ ఏవైతే మనం డైలీ చేసుకుంటుంటామో, టెంపుల్కి వెళ్తాము అండ్ అలానే మనకు థింగ్స్ ఏవైనా కానీ అచీవ్ చేసుకోవాలా అంటే కొద్దిగా టైం అనేది కేటాయించుకోవాలా లైఫ్ లో. సో అదంతా అయిపోయిన తర్వాత మనకు ఫుల్ ఎంజాయ్సే ఉంటాయి. సో అదైతే నేనైతే అనుకుంటున్నాను. సో అందుకే ఫ్రెండ్స్ ఏమైనా కలిసాలా అంటే పర్టికులర్ రీజన్ అందరూ వచ్చినప్పుడు మాత్రమే మేము కలుస్తాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో 8:45 అలా దగ్గర మధ్యలో ఉంది. సో టైం క్లియర్ గా చూడలేదు, బట్ ఓకే. ఇప్పుడైతే మనము మొత్తం రూమ్ అంతా క్లీన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ నార్మల్ కషు అయితే నొక్కేసాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే పురుగులు అయితే వెళ్ళిపోతాయి అనేసి మొత్తం అన్ని ఆఫ్ చేసి పెట్టేశాను. సో ఒక సింగిల్ లైట్ మాత్రమే ఉంది, అది బయట బాల్కనీలో క్యాల్కులేట్ థింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. సో
బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను. బ్లాగ్ అయితే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అండ్ అలానే కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా చేయి నొప్పిస్తూ ఉంది. సో డైలీ బ్లాగ్స్ చేసి ఎల్బో అండ్ అలానే మనకు షోల్డర్ అనేది చాలా పెయిన్ వచ్చేస్తుంది. సో 2 హ్యాండ్స్ అండ్ మీకోసం అవుట్పుట్ మంచిగా ఇవ్వాలనేసి ఇంత కష్టం ఉన్నా కూడా భరించుకొని డైలీ బ్లాగ్స్ అనేవి చేస్తూనే ఉన్నా. సో దగ్గర మనకు హిందీలో కానివ్వండి, లేకుంటే తెలుగులో కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా వేరే లాంగ్వేజెస్ లో అయినా కూడా డైలీ బ్లాగ్ సిరీస్ అనేది చాలా బాగా ఎంకరేజ్ అనేది చేస్తున్నారు. సో మన తెలుగులో ఎందుకు ఎంకరేజ్ అయితే చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అలానే నా లైఫ్ లో ఏమేమి చేస్తున్నాను అండ్ అలానే ఏమేమి థింగ్స్ అనేవి జరుగుతున్నాయి అవన్నీ నేను డైలీ బ్లాగ్స్ లో అనేవి షూట్ చేసి మీ అందరికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ అలానే ప్రెసెంట్ డే ఆఫ్ షణ్ముఖశ్రీ అనే ఛానల్ సెకండ్ ఛానల్ అండ్ అలానే అరైవ్టెక్ అనే థర్డ్ ఛానల్. సో దాంట్లో కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలా మటుకు. సో మరి ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది చూపించకుండా డైరెక్ట్ షార్ట్స్ లో అనేది దాన్ని అప్లోడ్ అనేది చేస్తూనే ఉన్నాను. సో ప్రీవియస్ గా ఒక షార్ట్ అనేది చూసిటారు. సో పర్టికులర్ వీక్ లో పర్టికులర్ డే పర్సన్ అనేది సబ్స్క్రైబ్ చేస్తున్నాడు అనేసి పెట్టేస్తాను. మీరు ఇంకా చూడలేదు అంటే మీ పేరు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలానే ఒక లాంగ్ వీడియో అనేది చేద్దాము, ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ అలానే చేసుకోకుండా చూస్తున్నారు అనేది. అండ్ దాంట్లో అయితే పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏముండదు, జస్ట్ నార్మల్ గానే ఉంటది. సో ఓకే, మరి ఇంతటితో వీడియో అయితే సమాప్తం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి అయితే రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఓకే, బాయ్.